బిర్యానీ ఓ పెద్ద గొడవకు కారణమైంది. కాకినాడ జిల్లా రమణయ్యపేట ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సెవెన్ స్టార్ హోటల్లో హెల్త్ సూపర్వైజర్ షేక్ ఇబ్రహీం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సెవెన్ స్టార్ హోటల్ యాజమాన్యానికి 250 ప్లేట్ల మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అయితే బిర్యానీ ముద్దగా ఉండటంతో మటన్ కి బదులుగా గొడ్డు మాంసం కలిసిందని అనుమానంతో అతిథులు బిర్యానీ తినకుండా వదిలిపెట్టేశారు. దీంతో హోటల్ యాజమాన్యానికి షేక్ ఇబ్రహీం కి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన బిర్యానీకి 27,000 కట్టాల్సిందేనని హోటల్ యాజమాన్యం పట్టుపట్టారు. ఫంక్షన్ యాజమాని ఫిర్యాదుతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు. నేను పెళ్లి కొడుకుకి కజిన్ అవుతాను. సో నిన్న మ్యారేజ్ స్టార్ట్ అయిన తర్వాత మేము 9:30 టైంకి డిన్నర్ చేయడానికి వెళ్ళాం. అయితే డిన్నర్ స్టార్ట్ అయిన తర్వాత ఫుడ్ బాగాలేదని చెప్పేసి మేము ప్లేట్ ఏదైతే ఫుడ్ బాగాలేదో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ రుమాలి రోటీస్కి ట్రై చేసాం. వరస్ట్గా ఉందని చెప్పి మేనేజర్ని పిలిచాం, దుర్గాప్రసాద్ గారిని పిలిస్తే ఆయన టేస్ట్ చేశారు. అవి కెమెరాస్లో ఉన్నాయి, వాళ్ళ కెమెరాస్లో వీడియో తీసుకుంది. అయితే దుర్గాప్రసాద్ గారు టేస్ట్ చేసి మాతో ఏమన్నారంటే ఫుడ్ బాగాలేదండి, మీరు టేస్ట్ చేయండి. ఆయనతో తినిపించాం. మేము తినిపిస్తే రీప్లేస్ చేస్తాం మేడం, ఇప్పుడు ఇష్యూ చేయొద్దు, మీరు ఇప్పుడు ఇష్యూ చేస్తే మొత్తం అందరూ కలిసి ఒకటైపోతారు అనే దాని మీద అతను ఏం చేశాడంటే ఇష్యూ చేయొద్దు, మనం మాట్లాడదాం ఫంక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పాడు మాతో. సరే సార్, మీరు పని చేయండి, మీరు కుక్ని కూడా తీసుకొచ్చి ఒకసారి టేస్ట్ చేయమని చెప్పండి అని చెప్పాం. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి టేస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నైట్ మాకేమైందంటే వాళ్ళు రివర్స్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు కావాలని చేస్తున్నారు ఇలా అని చెప్పేసి వాళ్ళు టేస్ట్ చేసిన వీడియోస్ అన్ని నిన్న నైట్ మేము తీయించాం. పెన్ డ్రైవ్ ఇచ్చాము ఆల్రెడీ మన పోలీసు వాళ్ళకి. వాళ్ళేమో చెక్ చేసి మాకు ఏదైనా చెప్తానన్నారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది సార్. బిర్యానీలో మటన్ బిర్యానీ అనేది అసలు లేదు, అంటే అది పీస్ ఉడకడం కోసం రైస్ని హల్వా చేస్తాడు. పీస్ అసలు దీనిలో ఇక్కడ ఫుడ్ మీద చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఇవాళ కంప్లైంట్ కాదు, ఇంత ముందు కూడా చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఆ కంప్లైంట్లు ఏవి వచ్చినా కూడా ఇది ఏంటంటే ఏదో వెనకాల ఒక శక్తిని పెట్టుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ శక్తి ఏంటనేది ఇప్పుడు లాగుతున్నాం. మేము సిపిఎం పార్టీగా కూడా ఈ విషయంలో ఎంటర్ అవుతున్నాము. ఇవాళ రేపు దీనికి ఇక్కడ ధర్నా కూడా కార్యక్రమం చేస్తాము. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరం తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తాము. దీని పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటికి లాగుతాము. దానికి మీడియా సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి కాకినాడలో వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు అన్ని కూడా బయటికి లాగాలని చెప్పి మీడియా సోదరులందరూ దీనికి సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమం రేపే మొదలు పెడతాము. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అవకాశం ఉంటే ఇవాళే కార్యక్రమం చేసేందుకు వీళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ బయటికి లాగేందుకు